ఫస్ట్ సింపుల్గా పాస్ అవడం గురించి మాట్లాడితే 2 చాప్టర్స్ మనం గ్రిప్లో పెట్టుకోవాలి. ఒక్క రోజులో 1B పాస్ అవడం ఎలా, సింపుల్గా ఒక్క రోజు కూర్చుని 1Bని ఎలా సింపుల్గా పాస్ అవ్వచ్చో ఈ వీడియో సెషన్లో మనం కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. నేను మీ సునీల్. ఖచ్చితంగా మన ఛానల్ గుర్తుపెట్టుకోండి, ఆర్ఎస్ అకాడమీ. మనకి 1A 1B అన్నిటికి సంబంధించి 1 డే ప్లానింగ్ ఉంది అండ్ అలాగే ఫుల్ మార్క్స్ రావడానికి కూడా ప్లానింగ్ ఉంది. మన ఛానల్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. వాటికి సంబంధించిన లింక్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. అండ్ ఇన్స్టాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మన ఇన్స్టా ఐడి ఇవ్వడం జరిగింది, RS Vibes 9. ఫాలో చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో 1Bలో చాప్టర్స్ ఎక్కువ ఉంటాయి అండ్ కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ సమ్స్ ఉన్నాయని ఫీలింగ్ ఉంటుంది 1Aతో కంపారిజన్ చేస్తే. సో 1B ఫస్ట్ ఇయర్లో చాలా కష్టంగా ఫీల్ అయ్యే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ అందరి కోసము అండ్ అలాగే ఫుల్ మార్క్స్కి టార్గెటెడ్గా ఉన్నవాళ్ళు కానీ అది అచీవ్ చేయడానికి ప్లానింగ్ లేదు అనుకున్న వాళ్ళ గురించి కూడా క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ సింపుల్గా పాస్ అవడం గురించి మాట్లాడితే 2 చాప్టర్స్ మనం గ్రిప్లో పెట్టుకోవాలి. ఒకటి స్ట్రైట్ లైన్స్, ఇంకోటి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రెండు కూడా ఒక ట్విన్ అండ్ మన హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ లాగా ఈ రెండు కూడా కలగలిపి ఉంటాయి. సో బేసిక్స్ లింక్తో ఉంటుంది కాబట్టి ఈ 2 బాండింగ్ చాప్టర్స్ చాలా ఈజీగా స్టార్ట్ చేస్తే లింక్ టు లింక్ ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. 15 + 14 29 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టు. సో సింపుల్గా ఏం లేదు, 75కి 29 ఈజీగా వచ్చేస్తుంది. సో మనకి 15 14 అంటే మనకి 2 వెరీ షార్ట్స్, ఒక్క షార్ట్ 3 లాంగ్స్ ఎట్ ఏ టైం కవర్ అయిపోతుంది. మనకి సింపుల్గా 29 మార్క్స్ మన చేతిలో ఉంటుంది. సో 1 డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే మనం నైట్ వరకు కూర్చుంటే 1 డేలో ట్రిప్ అయిపోతుంది. ఎగ్జామ్ ముందు అదే సేమ్ రిపీట్ చేస్తే ఇట్స్ ఎనఫ్, మినిమం మన బాడీ దగ్గరికి వచ్చి పాస్ అయిపోతాం. సో ఏదైతే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ ప్రాక్టీస్ బుక్ అలానే సేఫ్గా ఉంచండి అండ్ అదే ఎగ్జామ్లో చూసుకోండి. ప్రాక్టీస్ అంటే ఒక్కో సమ్ని జెన్యూన్గా మీరు డెడికేషన్తో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. స్ట్రైట్ లైన్ సంబంధించిన బేసిక్స్ కావాలంటే మన వీడియో లింక్స్ ఇచ్చాను, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. ఆ వీడియోస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి స్ట్రైట్ లైన్స్ మీకు గ్రిప్లో రావడానికి. సో స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ తర్వాత మేము చేసుకోగలుగుతాం ఇంకొంచెం 2 చెప్పండి అంటే 3D తీసుకోండి, ప్లేను. ఇవి వెరీ షార్ట్, సింపుల్గా ఒక 20 నిమిషాల్లో 20 మినిట్స్ అయిపోతుంది. 3D ఇంకా ప్లేన్ సింపుల్గా నేను చెప్పేదంతా కూడా ఈజీగా అవ్వడానికి ఏది అని ఆలోచించి చెప్తున్నాను. 15 మార్క్స్ మనకి డిఫరెన్షియేషన్ కూడా ఉంది కానీ స్ట్రైట్ లైన్స్ చాలా సింపుల్గా అయిపోతుంది, ఫార్ములాస్ ఎక్కువ ఉండవు. సో స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లింక్డ్ కాబట్టి మనం స్ట్రైట్ లైన్స్ ట్రాక్ ఎక్కామంటే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈజీగా అయిపోతుంది. స్ట్రైట్ లైన్స్ ఫినిష్ చేసుకున్నామా పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కూడా గ్రిప్లో వచ్చేస్తుంది, అదే ఫ్రీక్వెన్సీలో వెళ్తుంది, డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ 3D ఈ ప్లేను ఇవి ఉంటే ఇవి చూసుకోండి, వెరీ షార్ట్ సంబంధించి. అదే ఇంకా ఉంది మాకు కొంచెం అట్లా చూసుకోవచ్చు. సింపుల్ ఫార్ములాస్ ఉన్న చాప్టర్స్ చెప్పండి సార్ అంటే లోకస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ ఒక్కొక్క షార్ట్ వస్తుంది 8 మార్క్స్. ఇంకా మీకు ఎదురు ఉండదు, ఇంకా ఈజీగా మీరు 40 మార్క్స్ దగ్గరికి వచ్చేస్తారు. సో ఈ లోకస్కి సింపుల్ ఫార్ములాస్ ఏముంటాయి, డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా వాడుకుంటాం. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్కి సంబంధించి మనకు ఒక 4 ఫార్ములాస్ ఉంటాయి, మేజర్ ఫార్ములాస్. సో ఇండియా చూసుకుంటే 8 ఫార్ములాస్ ఉంటాయి, సరిపోతుంది అంతే. సో ఎక్కడ ఏ ఫార్ములా అప్లై చేయాలి అన్నస్తంగా చూసుకుని జస్ట్ గివెన్ రాసుకుని మనకి ఒరిజినలా లేకపోతే ట్రాన్స్ఫర్డా ఏదో ఏ యాక్సిస్ అడుగుతాడో చూసుకుని యాంగిల్ బేస్డ్ ఆన్ ఫార్ములాస్ అండ్ మిగతా వితౌట్ యాంగిల్ బేస్డ్ ఆన్ ఫార్ములాస్ చూసుకుని జస్ట్ మనం ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేసి ఆపేసినా సరే మార్క్స్ వచ్చేస్తాయి. ఈ 4 4 8కి మీరు జస్ట్ ఫార్ములాస్ ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా వాడండి, ఇక్కడ మేజర్గా ఉన్న 4 ఫార్ములాస్ చూసుకున్నారు అనుకోండి, సింపుల్గా 8కి జస్ట్ మీరు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే 8కి ఒక 6 మార్క్స్ వస్తాయి. ఇది ఎలాగో ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు, 3D ప్లేను ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. అలాగా 40కి కళ్ళు మూసుకుని ఒక్క రోజున అయిపోతుంది అంతా, కూర్చుని కదలద్దు, జెన్యూన్ అంటే జెన్యూన్గా చేయాలి. సో సబ్జెక్ట్ ఎక్కడ మిగలేటట్టు ఉంచుకోకండి. ఇలా మీరు మార్నింగ్ లేచి ఒక 5 o'clock 6 o'clock మీ ఉన్నంత వరకు కంటిన్యూస్గా చేయాలి. ప్రతి 2 అవర్స్కి ఒక 20 minutes బ్రేక్ తీసుకుని చేస్తూ ఉండాలి. ప్రతి 2 అవర్స్కి ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ బ్రేక్, 2 hours ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ బ్రేక్, 2 hours అలా చేసుకుంటానండి. మీకు ఏదైతే 2 hours చేసిన అది ఉంటుందో అది దిగిపోతుంది, హాఫ్ అన్ అవర్ 20 నిమిషాల్లో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు. ప్రతిదీ కూడా జెన్యూన్గా చేయాలి, ఓపిక్గా చేయాలి. మరి ఫుల్ మార్క్స్ ఎలాగా అంటే సింపుల్గా ఏమి లేదు, మన టాంజెంట్స్ అండ్ నార్మల్స్ 11 మార్క్స్
ఇక్కడ మనకు ఒక షార్ట్ ఒక లాంగ్ వస్తుంది, కంప్లీట్గా ఇచ్చిపెట్టేయచ్చు. టాంజెన్స్ అండ్ నార్మల్స్ టఫ్గా కూడా ఫీల్ అవుతారు కాబట్టి ఇది ఇచ్చిపెట్టేయచ్చు. అండ్ రేట్ మెజర్స్ ఒక షార్ట్ వస్తుంది, ఈ రెండు ఇచ్చిపెట్టేయచ్చు. అండ్ మ్యాక్సిమా మినిమా ఈ చార్ట్ కూడా విడిచిపెట్టేయచ్చు. సో టఫ్ మొత్తంలో టఫ్ అంటే టాంజెన్స్ నార్మల్స్, రేట్ మెజర్, మ్యాక్సిమం మినిమా ఇవి ఇచ్చిపెట్టేసి మిగతా చేసుకుంటే 75 అవుట్ ఆఫ్ 75 వస్తాయి. అయితే డిఫరెన్షియేషన్లో లాంగ్స్లో కొంతమంది ఇబ్బంది ఫీల్ అవుతారు, కానీ ఇక్కడ షార్ట్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ షార్ట్స్ టు లాంగ్స్ మీకు కంటిన్యూగా ఉంటుంది. లేదు మేము డిఫరెన్షియేషన్తో కంఫర్ట్గా లేము, మ్యాక్సిమం మినిమాతోనే కంఫర్ట్గా ఉన్నాము అంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ మనము డిఫరెన్షియేషన్లో ఓన్లీ వెరీ షార్ట్స్ చేసుకోవాలి. ఏం చేయాలి? డిఫరెన్షియేషన్లో ఓన్లీ వెరీ షార్ట్స్ చేసుకుని ఈ షార్ట్ ఈ లాంగ్ విడిచిపెట్టేసి మ్యాక్సిమం మినిమా ఇంకా మ్యాక్సిమం మినిమం 7 మార్క్స్ కోసం 4 మార్క్స్ కోసం వచ్చేసరికి మీరు ఇక్కడ రేట్ మెజర్స్ తీసుకోవచ్చు 4 మార్క్స్. డిఫరెన్షియేషన్ లాంగ్స్ షార్ట్స్ టఫ్, మాకు మ్యాక్సిమం మినిమాతో కంపారిజన్ అన్న వాళ్ళు ఇలా చేయాలి. క్లియర్ కదా? అలా కాదు మాకు ఓకే ఈ 3 చాప్టర్లు తీసేసి మీతో చేసుకుంటామంటే అదే చేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఒక 4-5 డేస్లో కూర్చుంటే మనకు 1 వే అవుతుంది. సింపుల్ ఒక 3 డేస్ అలాగా మీరు జెన్యున్ కూర్చుంటే మాత్రం 3 డేస్లో అయిపోతుంది. సో మీరు ఈ సింపుల్గా పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ ట్విన్ చాప్టర్స్ స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ చాప్టర్స్ మాత్రం మీరు చేసుకోండి, దాన్నే ఫోకస్ చేసుకోండి. ఇవి అయిపోయిన తర్వాత ఒక 1 అవర్కి ఈ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ 3Dకి ఒక 40 మినిట్స్, లోకస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్కి ఒక 1.5 అవర్ కూర్చుని చేస్తే సరిపోతుంది. ఇవి మనం డెప్త్లో ఆన్సర్ కట్ అవుతాం అవసరం లేదు. గివెన్ వేసుకుని ఏ ఫార్ములా లోకస్ ఆ సమ్కి ఏ ఫార్ములా వాడదాం, సమ్ అనిస్తే PA + PB ఏంటి ఎలాగా ఏంటి అక్కడ మనము పైథాగరస్ థీరం వాడాలా ఏంటి అని ఒక 5-6 సమ్స్ ఉంటాయి. ఆ సమ్స్ చూసుకొని అక్కడ ఏ ఫార్ములా వాడాలి వాడేసి సబ్స్టిట్యూట్ చేసుకోండి. 4కి 3 వస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో కూడా అంతే 4కి 3 వస్తుంది. అలా మీరు సేఫ్ పొజిషన్లో ఉంటారు. ఒకటి మ్యాథ్స్ టఫ్ అనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను, మీరు మనసు పెట్టి జెన్యున్గా చేస్తే ఖచ్చితంగా మ్యాథ్స్ ఈజీనే. చాలామంది అనవసరంగా ఎంపీసీకి వచ్చాము అని అనుకుంటారు ఈ పాయింట్లో, కానీ అనవసరం ఏమి కాదు. ఎంపీసీకి ఇట్స్ లైక్ ఎ జంక్షన్, చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎంపీసీ తీసుకునేది తప్పు కాదు, ఎలాగో తీసుకున్నాం కాబట్టి ఇంక మనం వెనక్కి వెళ్ళడం తప్పు చెయ్యొచ్చు. మనం సింపుల్గా 2 చాప్టర్స్ ఎంతసేపు పడుతుంది, 1 కూడా ఇలాంటి ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చూడండి. ఆ ఛానల్స్ ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడండి. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మిగతా సబ్జెక్ట్స్ సంబంధించి కూడా మన ఛానల్ సపోర్ట్ చేస్తుంది. ఎగ్జామ్ రిప్రజెంటేషను, ఎగ్జామ్ అటెండేషను, టైం మేనేజ్మెంట్ ఇలాగ స్టూడెంట్స్ సంబంధించి ఇంపార్టెంట్ వీడియో నెక్స్ట్ రాబోతుంది కాబట్టి, అండ్ ఎంసెట్ జేఈమెన్స్కి కూడా ఎంతో వాల్యుబుల్ వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తాయి కాబట్టి ఛానల్తో ట్యూన్ అయి ఉండండి. RS Vibes 9 ఖచ్చితంగా ఫాలో చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. సో స్క్రీన్ షాట్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఈ ప్లానింగ్. అలాగే 1Aకి సంబంధించిన ప్లానింగ్ కూడా ఉంది, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు సంబంధించి ఇంపార్టెంట్ వీడియోస్ ఇంకా రావాలి అంటే ఖచ్చితంగా లైక్స్ కౌంట్, కాబట్టి లైక్స్ అనేది ఎక్కువ ఇవ్వండి మాకు ఖచ్చితంగా. అండ్ వీళ్ళంతవరకు షేర్ చేయండి, అప్పుడు మీకు సంబంధించి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ మాకు కూడా వస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.